అందరికీ నమస్కారం. నా పేరు సునీల్. నేను షాంపేట క్లస్టర్ IN203లో ఫీల్డ్ ఫెసిలిటీగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ అమినో యాసిడ్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ముందుగా 2 లీటర్ల ఎగ్ అమినో యాసిడ్ ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఏమిటంటే 2 కిలోల నిమ్మకాయలు తీసుకోవాలి, 12 కోడిగుడ్లు తీసుకోవాలి. ఈ నిమ్మకాయలను మనం సగ భాగముగా చేసి ఈ రసాన్ని ఒక డబ్బాలో తీసుకోవాలి. ఆ డబ్బాలో తీసుకున్న తర్వాత మన ఈ కోడిగుడ్లను ఈ డ్రమ్ములో, ఈ ప్లాస్టిక్ డబ్బాలో లేదా ఈ జాడీలో ఇలా వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని ఇందులో పోయాలి. ఇలా పోసిన తర్వాత 15 రోజులు దీన్ని నిల్వ ఉంచాలి. 15 రోజులు నిల్వ ఉంచే క్రమంలో ఏంటంటే ప్రతిరోజు ఉదయం దీని మీద ఉన్నటువంటి మూతను ప్రతిరోజు ఉదయం తీయాలి. ఎందుకు తీయాలి అంటే ఇందులో ఉన్నటువంటి యాసిడ్ అనేది ఫామ్ కాకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 15 రోజులలో ఏమవుతుందంటే ఎగ్ అనేది కరిగిపోయి ఒక తెల్లటి లిక్విడ్ రూపంలో తయారవుతుంది. ఏ విధంగా అంటే చిక్కటి బాదం పాల టైప్లో తయారవుతుంది. ఆ తయారైన క్రమంలో మరొక అరకిల బెల్లాన్ని తీసుకొని అందులో కలపాలి. కలిపిన తర్వాత మరొక 15 రోజులు స్టోరేజ్ చేయాలి. అలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని స్టోరేజ్ చేసి అప్పుడు 15 రోజుల తర్వాత ఎగ్ అమినో యాసిడ్ అనేది పూర్తి స్థాయిలో తయారు కావడం జరుగుతుంది. అలా తయారైన ఎగ్ అమినో యాసిడ్ను మనం డ్రిప్ ద్వారా కానీ ఉపయోగించుకోవచ్చు, మరియు పిచికారీ రూపకం స్ప్రేయింగ్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. డ్రిప్ ద్వారా వచ్చేసి 200 లీటర్లకు 1 లీటరు ఎగ్ అమినో యాసిడ్ను ఉపయోగించాలి. అదే డ్రిప్ ద్వారా అయితే 20 లీటర్ల 1 లీటరు వాటర్లో వచ్చేసి 5 మిల్లీమీటర్ల ఎగ్ అమినో యాసిడ్ను ఉపయోగించాలి. దీని యొక్క ఇది ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది అంటే మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది, మరియు క్రిమి కీటకాల మీద అటాక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పూత ప్లస్ కాత దశలో బాగా ఉపయోగపడుతుంది. ఇది పిచికారీ చేయడం వలన ఏమవుతుందంటే మొక్కలకు పూత అనేది క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. కాయ కూడా రాలిపోకుండా ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది ఎగ్ అమినో యాసిడ్. దీని వలన అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఇది స్ప్రే చేయడం వలన కూడా పర్యావరణానికి హాని, ప్లస్ పిచికారీ చేసే వ్యక్తులకు కూడా ఎటువంటి హాని అనేది ఉండకూడదు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎగ్ అమినో యాసిడ్ తయారు చేసి ఇప్పుడు పూత కాత దశలో ప్రతి ఒక్కరు పిచికారీ చేయాలని తెలియజేయడం జరుగుతుంది.